హాయ్ అండి అందరికీ. ఈరోజు మేమైతే పనసకాయ అయితే కట్ చేస్తున్నాము. మీలో ఎంతమందికి పనసకాయ తెలుసో, మీకు ఎంతమందికి నచ్చుతుందో మీరైతే కామెంట్ చేసేయండి. మా అమ్మకైతే మొత్తానికి పనసకాయని కోయడం అయితే రాలేదు. మా బాబాయ్కి అయితే చెప్పింది, నువ్వు కొయ్యి, నీకు వచ్చు కదా అని చెప్పి. సరే నేను కోస్తాను అని చెప్పి అయితే మా బాబాయ్ చెప్పాడు. అట్లాగే పనసకాయ అయితే కోస్తుంది. పనసకాయ అయితే కోస్తున్నాడు. మాకైతే అసలు అది అసలు లోపల ఎలా ఉందో, అసలు పక్కుందో లేదో అనేది కూడా తెలీదు. మొత్తానికైతే వాసన మంచి స్మెల్ అయితే వస్తుందని చెప్పి మేమైతే కోసాము. ఇదైతే మా డాడీకి తెలిసిన అంకుల్ అయితే వాళ్ళు తోటలో చెట్టు ఉంటే ఆ చెట్లకి కాసిందని చెప్పి అయితే తీసుకొని వచ్చి మాకైతే ఇచ్చాడు. సరే అని చెప్పి మేము తీసుకున్నాము. ఎప్పుడు దీన్ని కట్ చేయాలి అంటే ఆ అంకులే చెప్పాడు, ఈవినింగ్ లేకపోతే రేపు పొద్దున మీరైతే కట్ చేయండి అని అయితే చెప్పారు. సరే అని చెప్పి మేమైతే పొద్దున్నే లేచి ఆ తర్వాత అయితే మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే తెచ్చి దాన్ని అయితే పట్టు మీద పెట్టి ఇట్టయితే కట్ చేసాము. అది చేతులకంతా బంకగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమంది తెలుసు, మంచిగా నూనె అప్లై చేసుకొని దాన్ని అనేది కట్ చేయాలి. లేకపోతే చేతులకి మొత్తం అది ఒక గమ్లాగా అంటుకుపోతుంది, ఎంత కడిగినా పోదు. అందుకని మంచిగా ఆయిల్ అప్లై చేసుకుని అయితే కట్ చేయాలి. చాకు కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఇట్లాగైతే ఓపెన్గా చేసుకొని దాని లోపల వైట్గా అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అది పక్కనైతే ఈ పండ్లు అయితే ఉంటాయి. ఆ వైట్ అనే దాన్ని అయితే మనమైతే తీసేసుకుంటే మనకైతే ఈ పండ్లన్నీ బయటికి తీయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందంట మా బాబాయ్ చెప్పాడు. అందుకని దాన్ని అయితే అదే ఫ్రెండ్స్ చాలా అయితే బంకగా ఉంటుంది. అయితే అసలు అంటుకుంటే అస్సలు పోదు. మా బాబాయ్ అయితే మంచిగా కట్ చేసి దాన్ని అయితే తీయడానికైతే తీసాడు. అది అయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఓపెన్ చేస్తే చాలా సూపర్గా వచ్చింది. దాన్ని అయితే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మేమైతే పక్కనైతే పెట్టుకున్నాము. మంచిగా అయితే కట్ చేసాడు. కాయలు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ దాని లోపల విత్తనాలు అనేవి అయితే పెద్దగా అయిపోయాయి. అందుకని కాయ అనేది, ఆ పండు అనేది మాకు చిన్నగా అయితే వచ్చింది. అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎందుకంటే న్యాచురల్గా అది చెట్టుకు పండిన కాయ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా అయితే స్టార్ట్ చేశాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.